హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో 100K ఫాలోవర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. పాదాభివందనాలు. మీ అందరి సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి అండ్ ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నేను 3 years కష్టపడిన దాని తర్వాత నాకు 100K ఫాలోవర్స్ అయితే వచ్చారు. బట్ యూట్యూబ్ లో అయితే చాలా బాగా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు త్వరలో నాకు ఆల్మోస్ట్ ఒక 20K దగ్గరలో ఉంది. సో 20K కూడా అయిపోతే అయితే నేను ఏమనుకున్నా అంటే లాస్ట్ ఇయర్ చర్చ్ లో ప్రే చేసుకున్నా అనమాట. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వర్క్ నాకు ఒకవేళ 100K ఫాలోవర్స్ అయితే నేను బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. బట్ అవ్వలేదు. దాని తర్వాత అయింది కాబట్టి అట్లీస్ట్ కేక్ అయినా కట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ ధూమ్ గా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఏమైతుందో తెలీదు. సో చలో ఈ రోజు అయితే మనం కేక్ కట్ చేసేసుకొని సెలబ్రేట్ అయితే చేద్దాము. లెట్స్ గో. కేక్ కట్ చేసుకున్నాం. చలో గైస్, ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. కేక్ కూడా తీసుకురాలే, ఏం తీసుకురాలి. సో మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. చలో కేక్ కూడా మీకు చూపిస్తా. ఏం కేక్ తీసుకుంటాను. ఈ కేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. చలో గైస్, ఫైనల్ గా అయితే మేము వచ్చేసినాం అనమాట. ఇప్పుడు తీసుకొని అయితే ఒకసారి చూపించు. అదే చిన్న గుడిసె లాగా ఉంటది. దాంట్లోనే చర్చ్ లాగా పెట్టుకుంటారు అనమాట. చర్చ్ అంత పెద్ద చర్చ్కి వెళ్ళి చేసేంత మనకు లేదు. సో అందుకని చెప్పి నేనైతే రెగ్యులర్ గా ఎప్పుడైనా చర్చ్కి వచ్చి, ఇదే చర్చ్ అనమాట. ఇదే ఇల్లు. దీంట్లోనే మంచిగా ప్రే చేసుకుంటారు, అంతా చేసుకుంటారు. సో ఫైనల్ గా అయితే మనం వచ్చేసినాము. లెట్స్ గో. పట్టుకున్నారు ఇంట్లో తెలీదు. మేమిద్దరం తెలియకుండా బయటకు వెళ్ళాము. ఆ రోజు నైట్ 9:30 అట్లా అవుతుంది. అయితే పోలీసులు పట్టుకొని 10,000 ఇస్తే గానీ తీసుకొని వెళ్ళిపోయారు లోపలికి. చాలా ఎగ్జామ్ అసలు ఏం చాలా అర్థం కాలేదు. ఒక సైడ్కి వెళ్ళి ఇట్లా కారు పక్కన నిల్చొని ఇట్లా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకొని గుక్కు పెట్టి వచ్చినాను. నేను ఏంటి ఇట్లా ప్లీజ్ ఏమైనా చేయ, నేను రేపు మళ్ళీ సన్నిధిలో వస్తా అది ఇది అని చెప్పి మస్తు ప్రే చేసిన. దాని తర్వాత ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాము. ఆయన ముంగట ఆగి కట్టిన అంటే కట్టిన బయలుదేరిపోయినా. ఆ రోజు అయితే దేవుడు ఉన్నాడు అని ఆ రోజే నమ్మకం వస్తుంది. అప్పటి నుంచి నేను ఇంకా దాంట్లో నుంచి బయటకి అయితే రాలేదు. పాట పాడుతూ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం బలవంతంగా అట్లా అందరూ వాడని రాబీ కంగ్రాచులేషన్ చెప్పండి అందరూ. నమస్తే అన్న. ఆంటీ నమస్తే అను. వందనాలు. మాకు సారీ కట్టించిన అమ్మాయి డీటెయిల్స్ అడిగారు కదా. ఇట్లా నీళ్లు నింపుకొని వస్తుంది అనమాట. ఉన్నదే 1/2 కిలో.
నేను 25 kgs నీళ్ళు నింపుకొస్తా అంట. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటి. చలో గాయస్, ఫైనల్ గా అయితే మా వీడియో కంప్లీట్ అయిపోయింది. మేమైతే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్, మరి ఉంటావా? బాయ్. శివ శివ ఉయ్యాలో శివుడాట ఉయ్యాలో. శివ శివ ఉయ్యాలో, శివుడాట ఉయ్యాలో, శివ శివ ఉయ్యాలో, శివుడా